బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన రేవంత్ తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయాలని కోరారు. రామగుండం, కొత్తగూడెంలలో కూడా ఎయిర్పోర్ట్లు కట్టాలన్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీదమస్తాన్, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులను కూడా కాలరాశారని ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు చూశామని చెప్పారు చంద్రబాబు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని మహిళలు రాస్తారోకో చేపట్టారు. జిల్లాలోని దిలావర్పూర్ దగ్గర భారీ సంఖ్యలో మహిళలు హైవేపై రాస్తారోకో చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేసే వరకు ఆందోళన ఆగదన్నారు. మాగనూర్ జెడ్పీ పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించింది. 15 మంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు. మొన్న మధ్య జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పై సీఎం రేవంత్ హెచ్చరించినా సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా మహాప్రదర్శన చేపట్టాయి. 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 12 గంటల్లో తీవ్రంగా మారబోతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు పడుతున్నాయి. చెన్నై, పుదుచ్చేరి, కడలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫడ్నవీస్ కే మహారాష్ట్ర పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇచ్చే ఆఫర్ను ఒప్పుకోకపోతే షిండే తన దారి తాను చూసుకోవచ్చన్నారు అథవాలే. మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ అజిత్ పవార్ తో కలిసి సర్కార్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు ఆయన. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇస్కాన్ గురువు చిన్మయ్ ప్రభు అరెస్టుని తప్పుపట్టింది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రభు అరెస్టును నిరసిస్తూ బెంగాల్ బీజేపీ ఆందోళనలకి పిలుపునిచ్చింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.